మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ 6th క్లాస్ FA3 మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైకులు టార్గెట్ అనమాట. సో మనకి ఫస్ట్ టర్మ్ చూసుకుంటే మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అని ఇస్తారనమాట. సో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏ ఆప్షన్ సూటబుల్ అయితే అది రాయాల్సి ఉంటుంది. సో మనం ఒక్కసారి ఈ యొక్క పేపర్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ABC and D ఆర్ ప్రొపోర్షనల్ దెన్ AD ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అన్నారు. సో AD ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్, బీసీయా, ఏసీయా, ఏబియా, బీడీ అని అడిగాడు. సో ఇక్కడైతే మనకి AD ఈక్వల్స్ టు బీసీకి ఈక్వల్. అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 5 pens ఈజ్ 50 దెన్ కాస్ట్ ఆఫ్ 1 pen, ఒక 5 పెన్నుల కాస్ట్ 50 రూపీస్, అయితే ఒక పెన్ కాస్ట్ ఎంత అని అన్నాడు. అంటే ఎంత అండి, 10 రూపీస్ కదా. కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పర్సంటేజ్ మీన్స్ అవుట్ ఆఫ్ 10, 100, 1000, 1 అన్నారు. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ మీన్స్ అవుట్ ఆఫ్ 100 అనమాట. కాబట్టి మనకి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ D. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ మెనీ మ్యాచ్ స్టిక్స్ నీడ్ టు మేక్ ఏ స్క్వేర్, ఎన్ని మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేసుకొని మనం స్క్వేర్ చేయొచ్చు అన్నారు. సో ఎన్ని మ్యాచ్ స్టిక్స్ ఉంటే సరిపోద్ది, ఒక 4 ఉంటే సరిపోదు కదా. కాబట్టి మనకు ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 17/100 ఇన్ డెసిమల్ ఫామ్, 17/100 ఇన్ డెసిమల్ ఫామ్లోకి రాయాలి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది C అవుతుంది. ఎందుకంటే 0.17 ఈజ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి బిట్స్ అనేవి ఇస్తారు, 5 బిట్స్. అందులో ఏ బిట్ అయితే అది రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రామ్ను మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు అనమాట. ఒక 5 బ్లాంక్లు ఇస్తాడు, దానికి ఏదైతే సూటబుల్ అవుతుందో అది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ కూడా మనకి ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 3 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చెప్పిన మొత్తం కలిపి 6 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, మనకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏది సూటబుల్ అయితే అది మనము రాయాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదైతే మనకి ప్రీవియస్ ఇయర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇయర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను మరొకసారి చెప్తున్నాను, ఇది ఒక మోడల్ పేపర్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే కాదు. అందరూ గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.